ఈ ఉదయకాల సమయంలో ఏ యోగ్యత లేనప్పటికీ అవకాశం ఇచ్చి నిలబెట్టిన దేవాదేవునికి నా వందనాలు, స్తుతులు, ఆరాధన చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తున్నాను. అందరికీ వందనాలు అండి. ప్రైజ్ ద లార్డ్. ప్రభు సియోన్లో నుండి మిమ్మల్ని దీవించును గాక, ఆయన ముఖకాంతి మీ మీద ప్రకాశింపచేయను గాక. ప్రైజ్ ద లార్డ్. నేటి ధ్యానం కొరకు పరమగీతాల పుస్తకం 4వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుదాం. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము, మూతవేయబడిన జలకూపము. చాలండి ప్రియులారా, చదవబడిన లేఖన భాగంలో ఒక శ్రేష్టమైన మాటని దేవుడు చెప్తున్నాడు. ఒక చిన్న మాటను మీరు గమనించండి. సహోదరి ప్రాణేశ్వరి అనండి. సహోదరి అంటే సిస్టర్, ప్రాణేశ్వరి అంటే ప్రియురాలు, భార్య కాబోతున్న ఆమె. ప్రైజ్ ద లార్డ్. సహోదరి ప్రాణేశ్వరి. ఈ మాటలు బయట ఉన్నవారికి కొంచెం ఇడ్డూరంగా, విచిత్రంగా, ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటాయి. సహోదరి అంటున్నాడు, ప్రాణేశ్వర్ అంటున్నాడు, చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి. పురుషోత్తం చౌదరి గారు అనుకుంటే ఒక పాట రాస్తూ, యెహోవా నా తండ్రి కాడ, యేసు నా అన్న కాడ అన్నాడు. యెహోవా నా తండ్రి కాడ, యేసు నా అన్న కాడ అన్నాడు. అంటే దేవుడు మనలో ఒక సహోదరుడిగా సహోదరిగా కూడా చూస్తున్నాడు. అదే టైంలో పురుషుల్ని, స్త్రీల్ని అందరినీ కలిపి, చిన్నపిల్లల్ని, యవనస్తుల్ని, ప్రతి ఒక్కరిని కలిపి ఆయన ఉద్కండిస్తున్న, పలుకుతున్న మాట ఏంటంటే ప్రాణేశ్వరి. మనకు ఆయన ఎవరు? ప్రాణేశ్వరుడు. ఆయన అన్నట్టే అనొచ్చుగా. ఆయన ఎవరు? మనం ఎవరు ఆయనకి? ప్రాణేశ్వరి. ఆమె ఎవరు అనుకోకుండా మరలా ప్రాణేశ్వరి అంటే మనమే. అంటే ప్రాణమును పెనవేసుకున్న వ్యక్తి, ప్రాణములో అలిమేసుకున్న వ్యక్తి, ప్రాణముతో కలిసిపోయిన, హృదయముతో అలిమేసుకున్న వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్. భార్యకి తెలిసిన విషయాలు బయట వాళ్ళకి తెలుస్తాయా? భర్తకు తెలిసిన విషయాలు బయట వాళ్ళకి తెలుస్తాయా? తెలియదు. ప్రాణేశ్వరి, సహోదరి ప్రాణేశ్వరి. ఒక సిస్టర్గా, బ్రదర్గా మనల్ని చూస్తున్నాడు దేవుడు, స్నేహితులుగా చూస్తున్నాడు. అదే టైంలో ప్రియులరా, ఒక ప్రాణేశ్వరి అంటే ప్రియురాలుగా కూడా దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఎంతగా మన కొరకు ప్రాణం పెట్టే ప్రియుడు, ఎంతగా మన మీద బాధ్యత పెట్టిన ప్రియుడు, ఎంతగా మనల్ని పట్టించుకునే ప్రియుడు ఎక్కడ ఉండడు అని చెప్పడంలో సందేహమేమీ లేదు, అందులో డౌట్ ఏమీ లేదు. ఎంతగా ప్రాణం పెట్టి బాధ్యత కలిగిన ప్రియుడు మనం కలిగి ఉన్నాం అనడంలో, చెప్పడంలో సందేహమేమీ లేదు, డౌట్ ఏమీ లేదు, అనుమానం అంతకంటే లేదు. మీరెవరైనా మీ దేవుడు ఎవరు అని చెప్పాలంటే ఆయన ప్రాణేశ్వరుడు అనొచ్చు. పరిశుద్ధతలో పరిపూర్ణుడు అని చెప్పొచ్చు. పరిశుద్ధతలో పరిపూర్ణుడు, లోపము లేని పరిశుద్ధుడు అని చెప్పొచ్చు. బయట ఉన్న వాళ్ళు ఎవరు కూడా అలాగా అనడానికి అవకాశాలు లేవు. ఒక దేవుణ్ణి దేవునిగా ఏదో అలా పిలువబడుతున్న వారిని ఆరాధన చేయడం, సేవించడం, అలవాటు ప్రకారం అక్కడికి వెళ్ళడం, ఆచార ప్రకారం చేయాల్సింది చేయడం తప్ప ప్రాణేశ్వరుడు, హృదయనాథుడు, హృదయాలేలే రాజు అని పిలిచే అవకాశాలు లోకంలో లేవు ప్రియులారా. కానీ యేసయ్య దగ్గర ఒక్కటే అలా పిలిచే అవకాశాలు ఉన్నాయి. ఆయన మనతో పెనవేసుకున్నాడు, మనం ఆయనతో పెనవేసుకున్నాం, ఒకరితో ఒకరు మమేకం అయిపోయాం. హల్లెలూయా. తనలో నేను, నాలో తాను ఉండే భాగ్యం, ఆ ధన్యత, కృప దేవుడు మనకిచ్చాడు. మనలో ఆయన, ఆయనలో మనం అంటారా ఆ మాట?
ప్రైజ్ లార్డ్. మీరు ఎంత మంచోళ్ళు అంటే నేను ఏ స్కేల్లో అంటాను, మీరు కూడా అదే స్కేల్లో అంటారు. సంగీతం నరాల్లో ఎక్కేసింది మీకు. మా తమ్ముడు నవ్వుతున్నాడు, హల్లెలూయా. స్కేల్ గురించి తెలిసిండి ఆయన. అదే ఇక్కడ కీబోర్డ్ ప్లే చేస్తున్న బిడ్డలకు కూడా స్కేల్ గురించి అర్థమవుతుంది. తనలో నేను అన్నదన్నాను, తనలో నేను, ఆయనలో, నాలో ఆయన, నన్నే మరిపించేశారు. ప్రైజ్ లార్డ్. తనలో నేను, నాలో తాను. ఎవరా తానంటే? అది ఎక్కడో నూనె కొట్టు దగ్గర ప్యాకెట్లు అమ్ముతున్న అతను కాదు, అర్థమవుతుందా? బేకరీ దగ్గర కేక్ కట్ చేస్తున్న అతను కాదు. తనలో నేను, నాలో తాను. అంతగా యేసయ్యతో మమేకం అయిపోవాలి. యేసయ్య వస్తేనే మనం నడవాలి. యేసయ్య రాకపోతే, వాళ్ళకైతే ఇజ్రాయేల్ ప్రజలకి మేఘం రూపంలో, అగ్ని రూపంలో వాళ్ళతో ఉన్నాడు దేవుడు కదా. అయితే వాళ్ళు దాన్ని గమనించారు. రోజు దేవుడు వాళ్ళతో ఉన్నా కూడా తిరుగుబాటు, వ్యతిరేకత, సనుగుడు, కొట్లాటలు, ఇంకా గొడవాడుకుని పాస్టర్ గారి దగ్గరికి వచ్చి పాస్టర్ గారి మీద తిరుగుబాటు చేస్తే ఆయన చాలా మంచోడు, కాళ్ళు పట్టుకుంటున్నాడండి. ఆయన తిరుగుబాటు చేసిన వాళ్ళ మీద ఏం చేస్తున్నాడండి? సాగిలు పడ్డాడు. అంత మంచి పాస్టర్ గారు అండి, అంత సాత్వికుడు. అందుకే అన్ని లక్షల మందిని ఏం చేయగలిగాడు? నడిపించగలిగాడు. నిజంగా మరి కొంచెం కోపిస్తుడు, ఎక్కడో అక్కడ చంపేయాలని ప్రార్థన చేసినాడు. అయితే చాలామంది అరణ్యయాత్రలో పూరేడు పెట్టెలో మన్నా కంటే సమాధులు ఎక్కువ ఉందును, కానీ అక్కడికి కూడా చాలామంది అరణ్యంలో రాలిపోయారంట. సరే అండి ప్రియులారా, అప్పుడు ఈయన అంటాడు ఏమనంటే, సహోదరి ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము, మోతవేయబడిన జలకోపము అన్నాడు. ఉద్యానము అంటే ఉద్యానవనము అనుకుందాం. ఉద్యానవనం అంటే ఏంటో తెలుసా ప్రియులారా? ఒక చెట్లే ఉన్నదాన్ని తోట అంటారు, గార్డెన్ అంటారు. ఉద్యానవనం అని దేన్ని అంటారంటే, రకరకాల పలు రకాల చెట్లు, ఫలమునిచ్చే చెట్లు, పుష్పించే చెట్లు, పరిమళ వాసన వెదజల్లే చెట్లు, ఇంకా అనేక రకములుగా ఉపయోగపడుతున్న చెట్లు ఉన్నదాన్ని ఏమంటారంటే ఉద్యానవనం అనండి. ఉద్యానవనం. సంఘంలో ఒక రకమైన మొక్కలే లేవు. సంఘంలో అన్ని రకాల చెట్లు ఉంటాయి, దురదగుండలు ఉంటాయి, ఎవరికొకరికి రాసేసి వెళ్ళిపోతుంటుంది. వాళ్ళు గోకుతానే ఉంటారు, పాపం గోక్కుంటూనే ఉంటారు. ముళ్ళ కంచులు ఉంటాయి, గుచ్చేస్తాయి. అలా గుచ్చేసి కామ్గాని కూర్చొని అంటారు. అవతలోడికి ఏ ఆరాధన ఉండదు, యువతలోడు ఆరాధన అంటుంటారు. అలాంటి చెట్లు ఉంటాయి. హల్లెలూయా. తర్వాత మీరు గమనిస్తే ప్రియులారా, కారు ద్రాక్ష కాసే చెట్లు ఉంటాయి, చెడ్డ వాసన వచ్చే చెట్లు కూడా ఉంటాయి, పరిమళ వాసన వెదజల్లే చెట్లు ఉంటాయి, మంచి సుగంధం పరిమళం వెదజల్లే చెట్లు ఉంటాయి, కఠోరమైన చెట్లు ఉంటాయి. ఆ చెట్టు దగ్గరికి వెళ్తేనే ఇబ్బంది మనకి. మీరు చూసారా గెచ్చ పొద అనే చెట్టుని చూసారు ఎప్పుడైనా? కొన్ని కంపలు ఉంటాయి, ముళ్ళులు ఇలా రివర్స్లో ఉంటాయండి వాటికి. అవి ఏమవుతాయి తెలుసా ప్రియులారా? గుచ్చుకుని లోపలికి వెళ్ళిపోయేలా తిరిగిపోతాయి, గ్యాలం ముళ్ళు టైప్లో ఉంటాయి. అవి ఎంతలాగినా రావండి. అలాంటి ముళ్ళు చెట్లు కూడా ఉంటాయి. ఎక్కడా చెప్పండి? ఉద్యానవనంలో. అంటే సంఘములో అన్ని రకాల చెట్లు కూడా ఉంటాయి ప్రియులారా, అర్థమవుతుందా? అయితే ఇక్కడ ఏమన్నాడంటే ఉద్యానవనమే, పరిమళ వాసన వెదజల్లేదే, ఫలములనిచ్చేదే, మంచి సువాసన వెదజల్లే చెట్లే, కానీ మూయబడిన ఉద్యానవనం అన్నాడు. ఏ ఉద్యానవనం అది? మూయబడిన ఉద్యానం. అంటే మన టైం వచ్చే వరకు, మన సమయం వచ్చే వరకు దేవుడంట దాస్తాడంట. మనల్ని ఏం చేస్తాడో దాస్తాడు. దాస్తాడు అనేదాన్ని నేను చెబుతున్న భాష ఏంటంటే నిన్ను భద్రపరుస్తాడు. దేవుడు దాయడం నీకు మేలా కాదా? దేవుడు దాయడం నీకు సురక్షితమా కాదా? దేవుడు దాయడం నీకు ఆశీర్వాదమా కాదా? దేవుడు దాయడం నీకు సమృద్ధి కాదా? చెప్పండి. దాస్తున్నాడు అంటే
ప్రారంభంలోనే ఒక మాట చెప్తాను, తీస్తాడో అని అర్థం. కొద్ది రోజుల్లో దాస్తున్నాడంటే అది దాయినోడిని తీస్తాడా చెప్పండి? దాచిన వారినే ప్రభు ఏం చేస్తాడో తీస్తా. మనం ఓపెన్ అవ్వడానికి ఇష్టపడకూడదు. మూయబడిన ఉద్యానవనమా, మూత వేయబడిన జలకోపం అంట. మూత తీసామా ప్రవాహం వలె వచ్చేస్తాయి. ఆ కెరటాలకి, ఆ ఫోర్స్కి, ఆ ప్రవాహానికి ఏది ఆగలేదు ప్రియులారా. కానీ మూత వేయబడి ఉంది. మంచి సెంటు వాసన, మంచి పరిమళ వాసన, మంచి ఫలమునిచ్చే చెట్లు, మంచి కాయలు కాసే చెట్లు. కానీ మూత వేయబడిన మూయబడిన ఉద్యానవనం ఓపెన్ అవ్వట్లేదు. ఓపెన్ దేవుడు చేయట్లేదు. నేను అంటాను, దేవుడు ఇంకా నీకు జాబ్ ఇవ్వట్లేదు, ఇంకా నీ స్థితి మార్చట్లేదు, ఇంకా నీకు పర్మనెంట్ చేయట్లేదు, ఇంకా నీ అప్పులు తీరట్లేదు, ఇంకా పరిస్థితి మారట్లేదు, ఇంకా వివాహం అవ్వట్లేదు, ఇంకా కన్నీరు తుడవబట్టలేదు, ఇంకా పరిస్థితులు మారట్లేదంటే దాస్తున్నాడు దేవుడు నిన్ను. ఏం చేస్తున్నాడో కంగారు పడకండి, కంగారు పడిపోవద్దు. అరే ఇన్ని సంవత్సరాలైనా ఏమీ జరగట్లేదే, ఇన్ని సంవత్సరాలైనా పరిస్థితి మారట్లేదే, ఇన్ని సంవత్సరాలైనా ఇదే జీవితం, ఇన్ని సంవత్సరాలైనా ఏ చిగురు లేదే, ఏ ఫలము లేదే, ఏ ఎదుగుదల లేదే. కంగారు పడిపోవద్దు. దేవుడు దాస్తున్నాడనే మాట, పరీక్షిస్తున్నాడనే మాట, ఆయన పరిశోధనలో ఉన్నావనే మాట మర్చిపోకూడదు. దాస్తున్నాడు దేవుడు, దాస్తున్నాడు నిన్ను, అలాగ భద్రపరుస్తున్నాడో కదా. ఇప్పుడు చిన్న మాట చెప్తాను మీకు, చివరిలో కూడా చెప్తాను. యేసయ్యను 3 రోజులు ఎందులో దాచారు? దాయబడ్డాడు ఆయన. హల్లెలూయా. దాయబడిన తర్వాత నీరసంగా బయటకు వచ్చాడా? ఎలా వచ్చాడు? సమాధి గుండెను చీల్చి వాళ్ళ ధ్వని కూడా, కేకలు కూడా వినబడతాయి. ఏమన్నా తెలుసా? ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టే తిరిగి నేను దాస్తున్నాడు తమ్ముడు, నేను దాస్తున్నాడు చెల్లి, నిన్ను దాస్తున్నాడు అన్నా. ఉద్యానవనము నువ్వు, కానీ మూత వేయబడి ఉంది. మూత వేసింది కూడా ఆయనే, మూత బిగించింది కూడా ఆయనే. హల్లెలూయా. మూయబడిన జలకోపం తీసామా, ఆ ఫోర్స్కి ఏమి అయ్యామో చెప్పండి. ఆగో, ఇప్పుడు మనకి గోదావరి వస్తుంది, గేట్లు ఎందుకు ఎత్తుతారు తెలుసా? సముద్రంలో నీళ్ళు లేక ఎండిపోతుంది, చేపలు అల్లాడిపోతున్నాయని కాదు. గేట్లు ఎత్తకపోతే ఎత్తడానికి గేట్లే ఉండవు. ఈ బ్రిడ్జ్ ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసా? అంతర్వేది వెళ్ళిపోద్ది. మరి ధవళేశ్వరం ఉండాల్సిన బ్యారేజ్ అంతర్వేదిలో ఉందేంటారు అంటారు. అక్కడికి పట్టుకుపోద్ది వాటర్. ప్రైజ్ లార్డ్. దేవుడు ప్రతి ఒక్కరిని దాస్తున్నాడో. ఈ దాసేలోపు దేవుడు పదును పెడతాడో, ఈ దాసేలోపు దేవుడు నిన్ను చేయాల్సింది చేస్తాడో. హల్లెలూయా. ఇప్పుడు ఏంటి? ఐసీలో ఉన్నారు, వెంటిలేటర్ మీద ఉన్నారు అంటే ఏంటి? చికిత్స జరుగుతుంది, అక్కడ వైద్యం జరుగుతుంది, ఆక్సిజన్ పెట్టారు. ఆ దెబ్బ తగిలిన వ్యక్తి, ఆ గాయపరచబడిన వ్యక్తి, ఆ అవమానం పరచబడిన వ్యక్తి, లేకపోతే కొట్టబడిన వ్యక్తి, అనారోగ్యంగా ఉన్న వ్యక్తి, నాకు వెంటిలేటర్ వద్దు, ఏమొద్దు, నాకు ఐసీలో నేను ఉండను, నేను బయటికి వెళ్ళిపోతానంటే అతను ఉంటాడా? ఇంకా ఉండడు. దేవుడు మిమ్మల్ని అందరిని దాస్తున్నాడా? ఇది ఎవరికో ప్రియులారా, ఎవరో ఎదురు చూస్తున్నారు ఈ మాట కొరకు, ఎవరు ఎదురు చూస్తున్నారు పరిస్థితుల కొరకు, ఎవరు నా జీవితం ఇంతే, నా పరిస్థితి ఇంతే, నేను ఆధ్యాత్మికంగా ఎదగట్లేదు, శరీరరీతిగా ఎదగట్లేదు, ఏ రకంగా ముందుకు వెళ్ళట్లేదు, అసలు నా పరిస్థితి ఇంతేనా అంటే, బిడ్డా నేను చెబుతున్న మాట ఏంటంటే, నేను దాస్తున్నాడు దేవుడు. దాస్తున్నాడా? నీ టైం ఆయన టైం, ఆయన టైం నీ టైం రాబోతుంది. అక్కడే ఉండిపోవు. ప్రైజ్ ది లార్డ్. చెబుతానుగా, గుడ్ ఫ్రైడే ఉందంటే ఈస్టర్ కూడా. నమ్మితే, విశ్వసిస్తే ఈ మాటలు నమ్మండి. గుడ్ ఫ్రైడే ఉంది, గాయాలు ఉన్నాయి, దెబ్బలు ఉన్నాయి, సిలువ మరణం ఉంది. ఈస్టర్ కూడా నీ జీవితంలో. ఇంతేనా నా పరిస్థితి, ఇంతేనా నా బ్రతుకు, ఇంతేనా నా జీవితం, ఇంతేనా అని అనుకుంటున్నారేమో. అంతేకాదు, దాస్తున్నాడు. అయితే దాయబడ్డాన్ని నువ్వు ఇష్టపడతావా? మరుగు చేయబడడానికి ఇష్టపడతావా? దేవుడు నిన్ను భద్రపరుస్తుంటే ఉండడానికి ఇష్టపడతావా? దాచేస్తూ ఉంటుంటే, కనబడొద్దు అంటుంటే అలా మరుగైపోవడానికి ఇష్టపడతావా? ప్రైజ్ ది లార్డ్. విలువైన వస్తువుల్ని దేవుడు దాస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్,
గుండెకాయ ఉందండి. హలో, అది బయట పెట్టాడా దేవుడు? కిడ్నీలు చెప్పండి, ఏ స్నానం చేసినప్పుడు అడ్డు వస్తున్నాయని తీసేస్తాం, కిడ్నీలు పోతాం. మెదడు ఉంది, బయట పెట్టామనుకోండి, సోప్ ఆయిల్ వేసో ఫెనాయిల్ వేసో దాన్ని కడిగేసామనుకోండి, ఏమవుతుంది పరిస్థితి కదా? అది ఎక్కడ ఉండాలి? లోపలే ఉండాలి. గుండెగా ఎక్కడ ఉండాలి? కిడ్నీలు ఎక్కడ ఉండాలి? ఒకవేళ పేగులే బయట ఉన్నాయనుకోండి, పద్దాక అది నొక్కుంటా, ఇంకా చాలా అన్నం పడుద్ది, ఇంకా చాలా ఆహారం పడుద్ది అని నొక్కుంటా పోసేసి, అది ఒకవేళ పట్టట్లేదు అనుకో, 2 ముద్దలు మనమే పేగుని వెడల్పు చేసేస్తాం, చేసేసి కుక్కేస్తాం. కొంతమంది ఉన్నారు కక్కుర్తోళ్ళు, అక్కడ ప్లేట్లో కనబడితే ఆకలి అయిపోయినా తింటారు. అది విచిత్రం. కనబడితే నేను ఆకలి వేయట్లేదు కానీ కొంచెం ఏదో తినాలని ఉంది, తప్పదని అయ్యే పేగులు బయట కూడా దాన్ని లాగేసుకుని తినేది. యేసయ్య ఏం చేస్తున్నాడు తెలుసా నేను దేవుని బిడ్డ? దాస్తున్నాడా? ఈ బాధలేంటి, ఈ కన్నీళ్ళేంటి, ఈ అప్పులేంటి, ఈ సమస్యలేంటి, నేను దాస్తున్నాడు. ఇంకా నువ్వు ఎదగాల్సిన స్థాయి, దేశాన్ని చేరుకోవాల్సిన స్థాయి, ఆయన రూపంలో మారాల్సిన స్థాయి, ఆయనలా మాట్లాడాల్సిన స్థాయి, ఆయనలా ప్రేమ చూపించాల్సిన పరిస్థితికి రావాల్సిన పరిస్థితి ఉంది ఇంకా. అందుకే నేను దాస్తున్నాడా, అందుకే నేను భద్రపరుస్తున్నాడు. కొంతమంది ఈలోపే మర్చిపోయాడేమో, విడిచిపెట్టేశాడేమో, ఎవ్వరూ లేరు, ఒంటరిని, అనాథని, అంత అయిపోయింది, ఏమీ లేదు, జాబులో ట్రై చేసిన అవ్వట్లేదు, ఆఫీసులో ట్రై చేసిన అవ్వట్లేదు, ఎక్కడ ట్రై చేసిన అవ్వట్లేదు, ఏ పని దొరకట్లేదు, భర్త తెచ్చిన జీతం సరిపోవట్లేదు, భార్య కష్టపడిన సరిపోవట్లేదు, అసలు నా పరిస్థితి ఏంటి? చేతులు కష్టార్జితాన్ని ఆశీర్వదించాడా? అసలు దేవుడు జ్ఞాపకాల్లో నేనున్నానా? ఆలోచనలో నేనున్నానా? దేవుడు గుర్తు నేనున్నానా? అసలు నా పరిస్థితి ఏంటి? నన్ను మర్చిపోయాడా అనిపిస్తుంది ఈలోపు. కానీ నిన్నేం చేస్తున్నాడు తెలుసా? దాస్తున్నాడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పచ్చి సీతాఫలం తెచ్చుకుని తిన్నామనుకోండి, రుచిగా ఉండదు. పలకమారిని తిన్నా రుచి ఉండదు. అది మొగ్గాల్సిన రీతిగా మొగ్గడానికి ఎంత చెట్టునున్నా కూడా ఆకులు చోటును దాయబడతా ఉంటుంది. మీరు చూడండి, సరిగ్గా పెద్ద పెద్ద కాయలు ఉన్నాయనుకోండి, నేనున్నాను అన్నట్టు కనపడదు ఎక్కడా మీకు. ఆ చెట్టు ఫలించినప్పుడు, ఆ కాయ ఫలిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఏదో ఒక ఆకు చోటుకి వెళ్ళిపోద్ది. దేవుడే అలా క్రియేట్ చేస్తాడు. కోయబడిన తర్వాత కూడా వెంటనే బాగుండదు. అది ఎక్కడో బుట్టలోనో, ఎక్కడో ఏదో ఒక చోట గడ్డిలోనూ, ఎక్కడో చోట ఏం చేయాలి? దాన్ని అనుకున్న రుచి రావాలంటే దాన్ని దాయాలి. ఆమేన్. నువ్వు అనుకున్న, యేసయ్య అనుకున్న రుచులు నీలోంచి రావాలంటే నేను దాస్తాడు. దాసినప్పుడు నేను పద్దాక వచ్చేస్తాను ముందుకు వచ్చావు అనుకో, దెబ్బ అయిపోతాం. ఒకసారి ఒక తల్లి 2 జింక పిల్లల్ని దాచి ఏముందని తెలుసా? రే మీరు చిన్నపిల్లలరా, ఎక్కడికి వెళ్ళకండి, జాగ్రత్తగా ఉండండి. ఈ అడవులో క్రూర మృగాలు ఉంటాయి, సింహాలు ఉంటాయి, జంతువులు ఉంటాయి, ఎలుగుబంట్లు ఉంటాయి, రకరకాలు ఉంటాయి, విష సర్పాలు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి. మీరు ఎక్కడికి వెళ్ళొద్దని చక్కటి ఒక పొదలో, ఎవ్వరికి కనబడిన ఒక పొదలో దాచిపెట్టిందంట. బయటికి వెళ్ళొద్దని చెప్పిందంట. చెబితే ప్రియులరా, చిన్న జింక ఉండదు కదా, కుదురుండ్రు కొంతమంది. ఈ జింక ఏం చేసిందంటే, ఎలాగోలాగని కష్టపడి పొదలోంచి తలకాయ బయట పెట్టి ఇలా చూస్తే అందమైన సెలయేరు కనబడిందంట. అందంట, అక్క అమ్మ చాలా మంచిది కాదు, మనం ఎన్ని చూసేస్తామని చెప్పి బయటికి వెళ్ళొద్దని చెప్పింది. దాచేసింది మనల్ని, అసలు ఎదగనివ్వట్లేదు, అని చేస్తుంది అమ్మ మనల్ని అని అనుకుని ప్రియులారా ఏం చేసిందో తెలుసండి? గమనించండి. ఏం చేసిందంటే, ఇక్కడ అలా అంటుందని చెప్పి బాధపడుతూ ఒకటి బయటకు వచ్చింది, ఇంకొకటి కూడా బయటకు వస్తే సింహం వచ్చి రెండిటిని పంజాతో ఒక్క దెబ్బ కొట్టి చంపేసిందంట. చంపి నక్కుంటే అక్కడ నక్కకి అప్పగించి, ఎదర ఇంకొక జంతువుని చంపని తీసుకొస్తాను, జాగ్రత్తగా వీటిని ఉండు, వచ్చిన తర్వాత మనం తిందాం అని చెప్పి. సింహం ఏదన్నా ముట్టింది తిందండి. ఈరోజు చంపిన దాన్ని రేపు తిందు, ఏ రోజుకి ఆ రోజు వేటాడుకుని తింటారు. నక్కను పెడితే, నక్క చాలా తేడా కదా, నక్క చాలా డేంజర్ కదా. నక్క ఏం చేసిందంటే, ఈ 2 జింకల యొక్క చెవులు తినేసిందంట.
ఈ చిన్న జింక చెవులు ఆ చిన్న జింక చెవులు రెండిట్లు తినేస్తే సింహం వచ్చేసరికి నక్క అక్కడ ఉంది. చూస్తుంటే జింకలకి రెండిట్లకి ఏమి లేవు. ఏయ్ తిన్నావా లేదో చెప్పు అంద. నా మీద లేనిపోయిన నెపం లేకండి మీరు. నేను తింటాను అసలు. మీలాంటి రాజుగారు ఇక్కడ నా అడవికే రాజు, మీరు కాపలా పెడితే నేను ముడతాను అసలే అని నక్క అందంట. చెవులు లేకుండా పుట్టినాయి జింకలు రెండు. ఏమందంటండి? చెవులు లేకుండా పుట్టినాయి సార్. మీరు కొంచెం చూసుకుంటూ ఉండాలి. చంపినప్పుడు వేటాడినప్పుడు మీరు ఎంత పెద్ద రాజు, నేను మీ సామ్రాజ్యం నేను ఏం చెప్పగలను. చెవులు లేకుండా పుట్టినాయా? వీళ్ళ అమ్మ నాకు తెలుసు, చాలాసార్లు చంపుదాం అనుకున్న దొరకలేదు. వాళ్ళ అమ్మ ఎక్కడుందో పట్టుకుని వస్తాను ఉండని చెప్పి సింహమే కష్టపడి ఇక్కడ ఉంది జిత్తులు మారి నక్క సింహాన్ని తిప్పలు పెట్టేస్తుందండి. అడవికి రాజు అని సింహాన్ని ఏం చేస్తుంది? తిప్పలు పెట్టి. కొంతమంది అంతే అక్కడే కూర్చుని ఉంటారు, పెట్టాల్సిన లింకులన్నీ పెడతారు. కొట్టుకు చచ్చిపోతుంటుంటే సేమ్యా వండుకుని తింటారంటే, బాదం పప్పు అన్నీ వేసుకుని హాయిగా సేమ్యా వండుకుని తింటా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అయితే నక్కను తీసుకొచ్చారు. నక్క వచ్చింది. జింక వచ్చింది. జింక వస్తే అడవిలో కోర్టు పెట్టారు. జడ్జి గారు ఎవరంటే సింహం, ముద్ద ఎవరంటే నక్క, సాక్షి ఎవరంటే జింక. అడిగింది, రే మీ పిల్లలు చెవులు ఉన్నాయా చెవులు లేకుండా పుట్టినాయా అంటే జింక ఏడుస్తూ 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 అందంట, మా పిల్లలకి చెవులు లేవండి. చెవులు ఉంటే నేను చెప్పిన మాట ఏం చేద్దును? చెవులు లేకుండానే పుట్టినాయి. నీవు దేవుని మాట కాదని దేవుడిని వదిలేసి, దేవుడు నిన్ను దాస్తూ ఉంటే బయటకు వచ్చి, దేవుడు నిన్ను మరుగు చేస్తూ ఉంటే బయటకు వచ్చి, దేవుడు నిన్ను ఎక్కడో భద్రపరుస్తూ ఉంటుంటే బయటకు వచ్చి వెళ్ళిపోయి అపవాది చేతిలో, లోకుల చేతిలో, మనుషుల చేతిలో, లోకాశల చేతిలో, అపవాది తంత్రాల్లో నువ్వు పడిపోయినప్పుడు, వాడి చేతిలో పడిపోయి వెళ్ళవెళ్ళాడుతూ ఏడుస్తున్నప్పుడు దేవుడు కూడా అలాగే, అరే నా బిడ్డ నా మాట వెంట ఎంత బాగున్నది, వెళ్ళి పడిపోయి కొట్టుకుంటూ ఉంటావు. శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగుండి ప్రార్థన చేయమన్నాడు. వెళ్ళిపోయిన తర్వాత కాదు ప్రియులారా, కదండి, విలవిల్లాడుతున్నారు, ఏడుస్తున్నారు. అక్కడ కన్నీరు కాల్స్తుంది జింక. ఉపయోగం ఏమన్నా ఉందా? నా పిల్లలు ఏమి లేకుండా పుట్టినాయి, చెవులు లేకుండా పుట్టినాయి. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందినో దాస్తున్నాడు, మిమ్మల్ని అందరినీ దాస్తున్నాడు, చాలామందిని దాస్తున్నాడు దేవుడు తాను అనుకున్న చిత్తం ఉద్దేశం చేయడానికి. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతున్న ప్రియులారా, మూయబడిన ఉద్యానవనం, మూతవేయబడిన జలకోపం. హల్లెలూయా. కిందకి మీరు చదివితే ప్రియులారా ఒకసారి 15వ వాక్యాన్ని కూడా చదవండి. నా సహోదరి నా ప్రాణేశ్వరి, నీవు ఉద్యాన జలాశయము, ప్రవాహ జలకూపము, లెబనోను పర్వత ప్రవాహము. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు ఉద్యాన జలాశయం అంటే రిజర్వాయర్ అనమాట. వాటర్ సోర్స్ ఉండి నిలవ ఉంటాయి కదండి, అలా నిలవ ఉండేదంట. అంటే ఈ షూలమితి ఏ స్థాయికి ఎదిగిందంటే ప్రియులారా, మీరు గమనిస్తే ఏ స్థాయికి ఎదిగిందంటే, తోటలో ఉన్న మొక్కలన్నిటినీ కూడా తడపగలిగిన, ఏ మొక్క ఎండిపోయిందో, ఏ మొక్క ఆకులు రాలిపోయిందో, ఏ మొక్కకి కాయలు ఫలించట్లేదో, ఏ మొక్క ఫలములు లేకుండా ఉందో, ఏ మొక్క పరిమళం లేకుండా ఉందో, ఏ మొక్క పుష్పించకుండా ఉందో, ఏ చెట్లు అయితే ఎదగకుండా ఉన్నాయో అన్ని చెట్లకి కూడా వాటర్ సోర్స్ అంటే వాటర్ని అందించగలిగిన స్థాయికి ఎదిగిందంటే. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. అర్థమవుతున్న ప్రియులారా, సంఘంలో ఉన్న మనం మూయబడి ఉంటే, మూతవేయబడి ఉంటే, మరుగు చేయబడి ఉంటే సంఘములో ఎండిపోయిన మొక్కలు ఉంటాయి, లోయలో ఉన్న చెట్లు ఉంటాయి, పరిమళించకుండా ఉన్న చెట్లు ఉంటాయి, ఫలించకుండా ఉన్న చెట్లు ఉంటాయి. షూలమిత్ అంట అక్షోట వృక్షోద్యానంకి వెళితే ఎందుకు వెళ్ళిందంటే తెలుసా? దాడిమ్మ చిగురు పట్టిందో లేదో, ద్రాక్షావల్లులు పుష్పించినయో లేదో, ఇంకా రకరకాల చెట్లు, లోయలో ఉన్న చెట్లు అంటే బాధలో ఉన్న సహోదరి, బాధలో ఉన్న సహోదరుడు, లోయలో ఉన్న చెట్లు అంటే ప్రియులారా, లోయలో ఉన్న చెట్లు అంటే హాస్పిటల్లో ఉన్నవారు, రకరకాల పరిస్థితులు ఉన్నవారు, వ్యాధులతో ఉన్నవారు, అప్పులైపోయి ఉన్నవారు. ఈ వారం పాస్టర్ గారు వాక్యం చెప్పారు కదా, అలా వాక్యం చెప్పినందుకు ఏ చెట్టుకైనా చిగురు వచ్చిందా, ఏ చెట్టు అయినా ఫలించిందా, ఏ చెట్టు అయినా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా, ఏ చెట్టు అయినా పరిమళిస్తుందా అని చెప్పి ఏం చేస్తున్నారంటే ఎదురు చూస్తున్నాయంట. అలా సంఘం ఎడల షూలమితికి ఏముందో తెలుసా? బాధ్యత. ఏముంది చెప్పండి?
అలా బాధ్యత ఉండి ఏ చెట్టైనా పుష్పించిందా, ఏ చెట్టైనా పరిమళించిందా, ఏ చెట్టైనా వికసించిందా, ఏ చెట్టుకైనా చిగురులు వచ్చినాయి అని చూడడానికి వెళ్తే ప్రియులారా జరిగిన సంఘటన ఏంటో తెలుసండి, తెలియకనే గనులైన వారి రథములు కలిసిందంట. అంటే ఎత్తబడే గుంపులో ఎవరున్నారో, ఎవరు ఎత్తబడి రథాలతో ఎత్తబడిపోయింది ఎవరండి? ఏలియా గారు. టక్కమని సమాధానం చెప్పాలి. రథములతో ఎత్తబడిపోయింది ఎవరండి? దేవునితో నడిచి నడిచి వెళ్ళిపోయింది ఎవరండి? హనోక్. ఎవరండి? హనోక్ గారు. అలాగా ఈమె ఇలా చేస్తూ ఉంటే తెలియకనే గనులైన వారి రథాలు కలిసిందంట. అంటే సంఘం ఎడల బాధ్యత ఎవరు కలిగి ఉంటారో, సంఘంలో అప్పగించిన చిన్న చిన్న పనులు ఎవరు చేస్తారో. పోయిన వారం వాక్యం చెప్పారు పాస్టర్ గారు, ఏమైనా పరిమళించారా, ఎవరైనా పుష్పించారా, ఎవరైనా చిగురించారా, ఎవరిలో అయినా క్రొత్త చిగురులు వచ్చినాయా, ఎవరైనా పరిమళించారా అని ఎవరైతే బాధ్యత కలిగి ఇతరులను గమనిస్తూ ఉంటున్నారో వాళ్ళు ఎత్తబడే స్థాయికి వస్తారంట. యేసుని ఎదుర్కొనే స్థాయికి వస్తారంట. యేసయ్యను కలుసుకునే స్థాయికి వస్తారంట. ఆమేన్ చెప్పండి. అర్థమవుతున్నా ప్రియులారా? ఆ స్థాయికి ఎదగాలంటే సంఘంలో ప్రతి ఒక్కరికి ఏమి కలిగి ఉండాలి? రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. బాధ్యత లేనివారుగా మనం వ్యవహరించకూడదు. బాధ్యత లేనివారుగా మనం ఉండకూడదు. అసలు నాకేమి సంబంధం అన్నట్టుగా ఉండకూడదు. బాధ్యత కలిగిన వారుగా ఉండాలి. వచ్చి వెళ్ళిపోయే వారుగా ఉండకూడదు. ఏదో ఒక చిన్న పని కలిగి ఉండాలి. నేను అంటాను, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పరిచర్య కలిగి ఉండాలి. ఏదో ఒక పని కలిగి ఉండాలి. ఏదో ఒక పని సంఘంలో నువ్వు చేస్తానే ఉండాలి. అక్కడ బహుమతి కొరకు ఎదురు చూడాలి. రావడమే లేటుగా వచ్చి అందరికంటే ముందు వెళ్ళిపోకూడదు. ఒక్కొక్కరు చాలా అద్భుతం, రావడం చాలా లేటుగా వస్తారు, అందరికంటే ముందు వెళ్ళిపోతారు. రావడం ఎలా రావాలి మందిరానికంటే లేడిలాగా రావాలి. ఎలా రావాలి? లేడి ఎలా వస్తుంది? అరగంటకు ఒక అడుగా అలా వస్తుంది లేడి. అరగంటకు ఒక అడుగు వేసుకుంటా. చెప్పండి, మందిరంకి వచ్చిన తర్వాత కూడా సాయం చేద్దాం లేడి. చెప్పండి, ఆ దిక్కులు ఈ దిక్కులు చూద్దా కదా. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? తాబేల్లా వెళ్ళాలి. స్లోగా చక్కగా అక్కడ ఆగి మొక్కజొన్న పొత్తులు కొనుక్కుంటా, ఇక్కడ ఆగి కర్రీ పాయింట్ దగ్గర ఆగి కొనుక్కుంటా అని కాదు. అందరిని పలకరిస్తూ, అందరితో ఆప్యాయంగా మాట్లాడి, క్రొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళతో మాట్లాడి, ఎక్కడి నుంచి వచ్చారు సిస్టర్, ఇంకా రాకండి సిస్టర్ అని చెప్పి, అంతే కదండి. ప్రైజ్ లార్డ్. కాదు, చక్కగా వారితో ప్రేమగా మాట్లాడి, ఆప్యాయతగా మాట్లాడి, ప్రేమతో పలకరించి దేవుని సందులోంచి మనం వెళ్ళాలి. నేను అంటాను, ఒక మనిషి, ఒక కుటుంబం అందరితో మాట్లాడాలి, అందరినీ పలకరించాలి. అనవసరమైన విషయాలు వద్దు, అవసరం లేని విషయాలు వద్దు. 2 రూపాయల వడ్డీకి డబ్బులు ఇస్తాను కావాలా? వద్దు, ఇక్కడ అవద్దు. ఆప్యాయంగా పలకరించుకోండి, ఒకరితో ఒకరు మాట్లాడుకోండి. దైవికమైన కోణమే, దైవికమైనదే. నేను అంటాను ప్రియులారా, ఇంకొక రూట్లు, ఇంకొక విధానాలు తీసుకొస్తే యేసు ప్రభుకే నచ్చలేదు. పావురేలు అమ్ముతున్నారు, పావురేలు అక్కడ బలిస్తారు, గొవ్వలు అమ్ముతున్నారు, రకరకాల వస్తువులు అమ్ముతున్నారు. దేవాలయం దగ్గర బలిచ్చే అమ్ముతున్నా కూడా యేసుప్రభు ఏం చేయలేదు? కొరడా. ప్రైజ్ లార్డ్. లింకులు పెట్టుకుని గొడవలు పెట్టుకోవద్దు ప్రియులారా. మనం మూయబడిన ఉద్యానవనం, మూత వేయబడిన జలకోపం. ఇతరుల్ని బ్రతికించాలి, నువ్వు వాక్యముతో బ్రతికించాలి. అప్పులిచ్చి కాదు, వడ్డీకి ఇప్పించి కాదు. ఒక్కొక్కరు ఉంటారు ఏంటి తెలుసా, అలా ఉండి అందరికీ చీటీలు ఇప్పిస్తుంటారు. వీళ్ళ దగ్గర 200, వాళ్ళ దగ్గర 300, వాళ్ళ దగ్గర 400, వీళ్ళ దగ్గర 500. అందరూ తీసుకెళ్ళి వాళ్ళకేస్తారు డబ్బులు, వాళ్ళు కట్టరు. పద్దోడు వచ్చి అడుగుతాడు, మీరు కడతలేదే? మేం కట్టమేటండి బాబు, ఆ బ్రదర్కి, ఆ సిస్టర్కి, వాళ్ళకి ఎప్పుడో ఇచ్చేసామండి బాబు. అందరూ కలిసి స్కీమ్ వేద్దామా? స్కీము లాటరీ తీస్తే డ్రెస్సింగ్ టేబుల్ తగులుతుంది, కుక్కర్ తగులుతుంది, కుక్క కూడా తగులుతుంది, కరుతుంది వచ్చి. ఇద్దండి బాబు మీకు దండం. చక్కగా దేవుడు రాకడ వరకు అరమరికలు లేని క్రీస్తు ప్రేమలు ఎక్కడికి వెళ్ళాలి? మనం ముందుకు వెళ్ళిపోవాలి. సౌండ్ తగ్గిపోయింది, ఇందాకలాగా రావట్లేదు, ఇప్పుడు తగిలేసింది. హల్లెలూయా, గొప్ప తగిలింది. ప్రైజ్ లార్డ్.
పనికిమాల చెత్తంతా తీసుకొస్తే సంఘం అభివృద్ధి అవ్వదు. బజార్ లాగా ఉండాలి. సంఘం ఎలా ఉండాలి? లేనిపోని చిక్కులు, లేనిపోయిన లింకులు, లేనిపోయిన మోడల్లో, లేనిపోయిన ఫ్యాషన్లు, పనికిమాలి అన్నీ తీసుకొచ్చి ఎక్కడ పెట్టకూడదు? మారవు. ఇప్పుడైనా సరే మార్పు చెందు. పనికిమాల చెత్తంతా తీసుకొచ్చి దేవుని మందిరం నీకు లాభకరమైంది కాదు, ఆ రూట్లో లాభకరమైంది కాదు. నీ ఆధ్యాత్మిక జీవితానికి లాభకరంగా ఉండాలి. నీ ప్రార్థనా జీవితానికి లాభకరంగా ఉండాలి. నీ కుటుంబం రాకళ్ళు ఎత్తబడడానికి లాభకరంగా ఉండాలి. నీ బిడ్డలకి ప్రయోజనకరంగా ఉండాలి. నీ బిడ్డల లోకంలో కలిసిపోకుండా, నీ భార్య లోకంలో కలిసిపోకుండా, బిడ్డల లోకంలో కలిసిపోకుండా, భర్త లోకంలో కలిసిపోకుండా, శరీరానుసారమైన మనుషులుగా మారిపోకుండా ప్రత్యేకంగా ఉండడం కోసం దేవుని మందిరం ఇదే. మందిరాన్ని మందిరంలాగానే చూడాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నిన్ను దాస్తున్నాడు దేవుడు, మూత వేస్తున్నాడు. ఓపెన్ చేసే టైం ఒకటి ఉంది, నేను బయటికి తీసుకొచ్చే టైం ఒకటి ఉంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మందిరంలో వాళ్ళకి ఏమి అమ్ముకోవద్దు, మీరేమి అమ్మొద్దు అని కాదు నేను చెప్పేది. మందిరం దగ్గర వ్యాపారం పెట్టకండి అని చెప్తున్నాను. నేను చెప్పింది మీకు తేటగా అర్థమైందా? హల్లెలూయా. మందిరం దగ్గర ఏం పెట్టకూడదు, అది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ బైబిల్ చేస్తున్న అతను ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను, మీరు అడగండి. ఎంత పడింది బ్రదర్ బైబిల్ అని అడగండి. మీరు ఇచ్చిన రేటే పడింది. బైబిల్ ఒక్కొక్క బైబిల్ మీద 100 రూపాయలు వేసుకుంటాం, 200 వేసుకుంటాం. నేను కష్టపడి ఫోన్ చేశాను, నాకు బ్యాలెన్స్ అయింది ఉండవు. ఇలాంటివి ఉండవండి. అంత విషయం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓపెన్గా మీకు ఇస్తున్న తన నెంబరు, బైబిల్ ప్రింట్ చేస్తున్న నెంబర్ ఇస్తాను. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. బహుశా మీరు ఎవరు నా మీద అనుమానపడరని నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. అనుమానవాడు ఎవడు ఉంటాడుగా ఒకడు, అలాంటి వాడు కోసం చెప్తున్నాను. అలాంటి వాడు మారునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఒక్కనే అన్నాను కాబట్టి కొంతమంది అయినా ఆమెను, అసలు మొత్తానికి ఈ వంకలు ఆమెనడమే మానేశారు భక్తులు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను ప్రభు ఏం చేస్తున్నాడంటే దాస్తున్నాడు, భద్రపరుస్తున్నాడు, మరుగు చేస్తున్నాడు కొంతకాలం. చూడండి ప్రియులారా, 16 కూడా చదువుతారా? 4:16. ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు వేంచేయుము. నా ఉద్యానవనము మీద విసరుడి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలముల వతడు భుజించునుగాక. దాచి ఉత్తర వాయువు అంట ఏతించును, దక్షిణ వాయువు వేంచేయును. ఈ ఉత్తర వాయువు దక్షిణ వాయువు అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్మ గాలి ఉద్యానవనం మీదకి వస్తుందంట. దాయబడిన వారికి, భద్రం చేయబడిన వారికి, లోపల దాచబడుతున్న వారి దగ్గరికి ఈ ఉత్తర వాయువు, దక్షిణ వాయువు ఏమవుతుంది? వస్తుంది. చెబుతాను వింటారా? 10 రోజులు మేడగదిలో వీళ్ళు ఏమయ్యారు? దాయబడ్డారు. కరెక్ట్గా ఫుల్గా చెప్పండి. అసలు మీరు ఇంగ్లీష్ వాళ్ళలాగా మాట్లాడుతున్నారంటే అమెరికా వాళ్ళ దాచ్, దోచ్, తేచ్. మా దగ్గర బెడ్ ఉంటుందండి. ఆ బెడ్ అంటది ఏమంటే, అందరూ మోకరించడానికి షార్ట్ కట్. అందరూ మాక్ అంటది, అందరూ స్తోత్ అంటది. మిగతా ముక్కలు మనం ఏం చేసుకోవాలి? పూర్తి చేసుకోవాలి. అందరూ మాకేటి, అందరూ మోకరించండి అని. ఇంగ్లీష్ వాళ్ళ మీరందరూ తెలుగు వాళ్ళేనా? మరి చెప్పండి, ఏం చేశాడు? 10 రోజులు దాగి ఉండమన్నాడు. దాగి ప్రార్థన చేస్తున్నారు, దాగి ఉన్నారు. అదిగో ఉత్తర వాయువు, దక్షిణ వాయువు ఏం తెచ్చింది అక్కడికి? ఒక్కొక్కరి మీద ఒక్కొక్క అగ్ని జ్వాల పైనుండి రాలిందండి. ఒక్కొక్కరి మీద ఒక అగ్ని జ్వాల. అలా దాయబడి ఉన్న తర్వాత ప్రియులారా, యోదయ, సమరయ, గలలయ ఆ ప్రాంతాలంతటికీ కూడా వారు సాక్షులుగా, భూ దిగంతాల వరకు సాక్షులుగా తీసుకెళ్ళారు. ప్రైజ్ ది లార్డ్. దాయడంలో ఎంత ఆశీర్వాదం ఉంది, మరుగు చేయడంలో ఎంత ఆశీర్వాదం ఉంది. నాకు పాట ఎవరు పాస్టర్ గారు, నాకు పాట ఎవరు, కీర్తన ఎవరు, నన్ను నిలబెట్టరు. ఓ తమ్ముడు ఫోన్ చేశాడు. పెద్దలందరూ లెగిసి అన్నారంట, మాకు వారం అవకాశం ఇవి, మాకు మేము వాక్యం చెప్తాం, 5 నిమిషాలు ఆరాధన చెయ్యి, 2 నిమిషాల కీర్తన చదువు, వాక్యం 20 నిమిషాలు చెప్పు అంటున్నారంట. మన పెద్దలు అలాంటి వాళ్ళు కాదండి. మన వాళ్ళు అంటారు, ఎంత మంచి వాళ్ళు అంటే, ఎంతసేపు చెప్తారో చెప్పండి పాస్టర్ గారు. అసలు అలా కూడా అనరు, చెప్పమని అనరు, చెప్పొద్దని అంటారు. మంచి పెద్దలు అన్నారు. హల్లెలూయా. చెప్పమంటే ఏమనుకుంటాడో అని అనరు, చెప్పొద్దని కూడా అనరు. న్యూట్రల్ వైర్ అనమాట. ఫేసు కాదు, 3 ఫేస్, అంతకంటే
ఏ వైరు ఇది? షాక్ కొట్టదో, తీసిపడేది వైరు, అలా ఉంటుంది అన్నమాట. మంచోళ్ళు అండి మన పెద్దలు అందరూ కూడా, చాలా మంచోళ్ళు. వాళ్ళందరూ బట్టి గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామని మహిమపడతారు. ప్రైజ్ ది లార్డ్. కదండి, ఉత్తర వాయువు ఏం చేస్తుందంట? అది ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఉద్యానవనం మీదకి వస్తుందంట. ఇదిగో ఈ గాలి వస్తేనే తప్ప సంఘం మీదకి పట్టుకోండి ఈ మాటను ప్రియులారా. ఈ గాలి వస్తేనే తప్ప, ఈ తూర్పు గాలి వస్తేనే తప్ప, ఈ ఉత్తర గాలి వస్తేనే తప్ప, ఈ పరిశుద్ధాత్ముడు వస్తేనే తప్ప తనకిష్టమైన ఫలాలు దొరకవు. ఇప్పుడు చాలా సంఘాల్లో ఫలాలు ఎందుకు ఉండలేదు? వరాలు కావాలి, ఫలాలు కూడా కావాలి. ఓన్లీ వరాలే ఉండి ఫలాలు లేకపోతే ఇబ్బంది, ఓన్లీ ఫలాలే ఉండి వరాలు లేకపోతే ఇబ్బంది. రెండు ఉండాలి. వరములు లేకపోయినా పర్లేదు, ఫలములు ఉంటే చాలు. కుదరదో, వరములు కూడా కావాలి. ఎందుకు కావాలి? సంఘము క్షేమాభివృద్ధిని పొందడానికి, సంఘం ఎదగడానికి, క్రీస్తు స్వారూప్యంలో మార్చబడ్డానికి, క్రొత్త ఆత్మల ప్రభువు దగ్గరికి రావడానికి. డీజీఎస్ దినకరన్ గారు అన్ని లక్షల మంది ప్రజల్ని సంపాదించారంటే ఆయనకున్న మెయిన్ వరం ఏంటో తెలుసండి? పేరు పెట్టి పిలిచాడు. నీ ఇంటి పేరుకే చివరి నీకు 2 వస్తుంది. ఇలాగేం కాదు, స్పష్టంగా ఉండేది. నీ ఫోన్ నెంబర్లో చివరి 2 ఉంటుంది, 3 ఉంటుంది. ఇది ఏం కాదు. అర్థమైందా? ఒక అతను పిలుతుంటాడు, ఇదిగో నీకు కడుపు నొప్పి వస్తుంటుంది అప్పుడప్పుడు ఏంటి? జాంగేదంటే ఎప్పుడైనా వస్తుంది కడుపు నొప్పి. అది కాదు కదా. ఒక స్పష్టత ఉండాలి, ఒక క్లియరెన్స్ ఉండాలి. వరాలకు మనం ఏం వ్యతిరేకమా? లేదండి, చాలా క్లారిటీగా ఉండాలి. ఇలా వెళ్ళు, రాహేలు సమాధి వస్తారు, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక 3 కానుకలు పట్టుకుని వస్తారు, గొర్రెలు పట్టుకుని ఇంకా కొంచెం ముందుకు వెళ్ళు, ప్రవచిస్తున్న గుంపు వస్తుంది, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళు. తప్పిపోయి నీకు గార్ధ భావాలు దొరుకుతాయి. నువ్వు వాళ్ళతో ప్రవచిస్తూ ఉంటావు, వాళ్ళతోనే క్లారిటీ అండి. ప్రైజ్ ది లార్డ్. నీకు కడుపు నొప్పి వస్తుంటుంది, తలలో కరెక్ట్గా 15 ముసలెంటుకలు ఉంటాయి. క్లారిటీ. అలా లేనప్పుడు, నడిపింపు లేనప్పుడు ఆగిపోవడం, లేదంటే డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమనిషి అయితే అనిపిస్తున్నారో వాళ్ళ పేరు తెలియకపోతే చేయి పెట్టి చెప్పు ప్రవచనం, అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రవచించు, వ్యక్తిగతంగా మాట్లాడు. ఇంకా నీకు అనుమానం ఉందా, క్లారిటీ లేదా, అడుగు. సిస్టర్ మీకు ఏమన్నా ఒంట్లో బాగోదా, కొంచెం నీరసంగా ఉంది, నాకు ఎందుకు ప్రేరేపణ వస్తుంది, అడగండి, తప్పేముంది. అంత క్లారిటీగా నీకు ఆపరేటింగ్ అవ్వకపోతాడు. కానీ ప్రజలను మభ్య పెట్టకూడదు, ప్రజలను ఏం చేయకూడదు, మోసం చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉత్తర గాలి ఏతిస్తేనే ప్రియులారా, అదుగా దక్షిణపు వాయువు అండి వేంచేస్తేనే అప్పుడు కింద ఆయన అంటాడు, నా ఉద్యానవనం మీద విసురుడి, దాని పరిమళములు. ఎప్పుడైతే ఈ ఉద్యానవనముకి ప్రియులారా పరిశుద్ధాత్ముడు వస్తాడో, పరిశుద్ధాత్మ గాలి తాకుతాదో, వినాలందరూ కూడా ఆసక్తిగా వినండి. ప్రైజ్ ది లార్డ్. వస్తాదో ప్రియులారా, దేవుని ఆత్మతో నింపబడతారో, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతారో, అప్పుడు దీని పరిమళాలు వ్యాపిస్తాయంట. అప్పుడు దాకా కూడా ఆ మొక్కలు అలాగే ఉంటాయి, ఆ చెట్లు అలాగే ఉంటాయి. పురాతన సంఘం, పూర్వకాలం నుంచి ఉన్న సంఘం, తాతల ముత్తాతల దగ్గర నుంచి ఉన్న సంఘం, ఎప్పటి నుంచో ఉన్న సంఘం అంతే తప్ప దాని యొక్క పరిమళాలు ఏమవంటే వ్యాప్తి చెందవు, పరిమళం రాదు, దాని సాక్షి జీవితం ముందుకు వెళ్ళదు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. నా ప్రియుడు ఉద్యానవనకు ఏం చేయనుగాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను జటమాంసి గంధవర్గమును కూర్చుకొనుచున్నాను. అక్కడికి వచ్చి ఆ ఉద్యానవనములో ప్రార్థన చేసేవారు ప్రార్థనలు పోగు చేస్తున్నాడంట. జటమాంసి గంధవర్గాలంటే ఇవన్నీ ఏంటి? ప్రార్థనకి గుర్తు. అక్కడికి వచ్చి పోగు చేసుకుంటున్నాడంటండి. దాచాడు, పరిమళింప చేశాడు, వ్యాప్తి కలిగేటట్టుగా చేశాడు, ఫలించేటట్టుగా చేశాడు, భద్రపరిచాడు. అక్కడికి వచ్చి ఆ మాట చదువుతారా? 5 మొదటి నుండి చదవండి మరలా. నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను ఏతించి తిని అంటే వస్తున్నాను అక్కడికి. నా జటమాంసిని నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను, తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను, క్షీర సహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను. నా సకులారా భుజించుడి, లెస్సగా పానము చేయుడి, స్నేహితులారా పానము చేయుడి. ప్రైజ్ ది లార్డ్. ఆయన త్రాగడమే కాకుండా
మిగతా వారికి కూడా వీరి నుంచి వచ్చే ఆ ద్రాక్షారసము, ఆ పరిమళములు, వీరి దగ్గర నుంచి వచ్చేవన్నీ కూడా ఇతరులు కూడా భుజించేటట్టుగా. అంటే ఇదంతా ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నువ్వు దాయబడితే. ఏం చేయబడితే? దాయబడితే. నేను చెప్పనా ధైర్యంగా, చాలామంది బిడ్డలు ఈ జీజేఎం ఫ్యామిలీలో చాలా సంవత్సరాల నుంచి దాయబడుతున్నారు. మీరు ఓపెన్ చేసే టైం మీకు వచ్చింది. ఎప్పుడైనా నా దగ్గరికి వచ్చి ఎవరైనా మీరు నాకు పాట ఇవ్వలేదు అని తిరుగుబాటు చేసిన వాళ్ళు లేరు. ఇన్ని సంవత్సరాల్లో నాకు కీర్తన ఇవ్వలేదు అని అడిగిన వాళ్ళు లేరు. మాకు ప్రార్థన ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగిన వాళ్ళు లేరు. తెల్లవారుజామున ఎవరికైనా ప్రార్థనిస్తుంటే ఒకవేళ మర్చిపోయి ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నా, మాకు ఇవ్వట్లేదు, మేము లెఫ్ట్ అయిపోతాం అన్నవాళ్ళు లేరు. నాకు లెఫ్ట్ రైట్ ఇచ్చిన వాళ్ళు లేరు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. దైవజనుని నడిపింపు, దేవుని ఆత్మ నడిపింపు. దేవుని ఆత్మ ఎటు నడిపిస్తాడు మనం వెళ్ళాలి. దేవుడు ఎటు తీసుకువెళ్తాడు వెళ్ళాలి. గాలి ఎటు వేస్తాడు వెళ్ళాలి అని చక్కగా నడిపింపుగా అప్పగించుకున్న బిడ్డలు సంవత్సరాల నుంచి ఉన్నవారు ఉన్నారు. ఒకవేళ ఎవరైనా క్రొత్త వారికి తెలియకపోతే వారు కూడా అలా అప్పగించుకునే క్రమంలోకి వచ్చుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, యోసేపుని దేవుడు దాచాడు. యోసేపుని ఏం చేశాడు? దాచాడు. చాలా సంవత్సరాలు. ఎలా దాచాడు తెలుసా? యాకోబు అంటున్నాడు యోసేపుని కలుసుకున్నప్పుడు, అసలు నువ్వు బ్రతుకున్నావని, మరలా నిన్ను చూస్తానని నేను అనుకోలేదు. అన్ని సంవత్సరాలు దాచి 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 జైల్లో దాచాడు. కొంతకాలం పనోడి కింద ఉన్నాడు, జైల్లో దాచాడు. అక్కడ దాచాడు 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 దాచాడు. దాచిన తర్వాత యోసేపుని ఓపెన్ చేసే టైం ఒకటి వచ్చింది. మనల్ని ఓపెన్ చేయడం కోసం ఎవరికొకడు కలరప్పిస్తాడు దేవుడు. ఆమేన్ చెప్పండి. అది చూసారా? ఆ కలభావం క్లారిటీగా, స్పష్టంగా, లోపము లేకుండా, తేడా లేకుండా చెప్పే అంత క్లారిటీ కృప పొందుకున్నాడు ఈ దాయబడ్డంలో. ఎవరండి? యోసేపు. ప్రైజ్ ది లార్డ్. క్లారిటీ ఉందా లేదా? అదే అదే 3 ఎద్దులు 4 ఎద్దులు బక్కని బలసుకున్నా అంతే రాజా అన్నాడా? ఒక్కొక్కడిని అడిగితే మనకేం అర్థం అవుతుంది. ఎక్కడికి వెళ్తున్నాడు అంటాడు, మనకేం అర్థం అవుతుంది. క్లారిటీ ఉండదు. కానీ యోసేపు చెప్పాడు, బక్కగా ఉన్న వెన్నెలు, బలిసిన వెన్నెలు, బక్కగా ఉన్న బక్క చిక్కిపోయిన ఆవులు, బలిసిన ఆవులు చెప్పాడు. అంటే పంట పండుతున్న సమృద్ధి కలిగిన సంవత్సరాలు ఉన్నాయి, కరువు వస్తున్న సంవత్సరాలు కూడా. మరి ఈ పంట పండిన సంవత్సరాల్లో రాజా ఒకడు జ్ఞానాత్మ కలిగిన వాడిని, జ్ఞాన వివేకం కలిగిన వాడిని, మంచి వ్యక్తిని ఎన్నుకుని కొట్లన్నిటిని కూడా పెద్దవి చేసి వాటిలో ఏం చేయాలంటే ఈ ధాన్యం అంతా సమకూరిస్తే మనం బ్రతుకుతామయ్యా. ఎవరన్నా వాళ్ళని చూడండి అంటే రాజు అన్నాడు, నీకంటే జ్ఞాన వివేకం కలిగిన వాళ్ళు ఎవరున్నారు బాబు? నువ్వే అని చెప్పాడు. దాచాడు యోసేపు. దాచాడు 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 దాచాడు. ఫరో కొంగరం తీసి యోసేపుకి ఇచ్చి, ఫరోను నేనే అని 2వ రథం మీద ఎక్కించి, ఎవడైనా ఐగుప్తులో చేతినైనా కాలునైనా కదపాలంటే నీ ఆజ్ఞ లేకుండా కదపడానికి, ప్రైజ్ ది లార్డ్, నీ ఆజ్ఞ లేకుండా కదపడానికి లేదన్నాడు. చూసారా? దాచి 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 ఎక్కడెక్కించాడు దేవుడు? అది నిన్ను ఇక్కడ దాచి 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 ఎక్కడ తీసుకెళ్తాడు తెలుసా? పరలోకం తీసుకెళ్తాడు. ఎక్కడ చూసినా నేనే ఉంటానండి, రికార్డింగ్ డ్యాన్స్ దగ్గర నేనే ఉంటానండి, భజన దగ్గర నేనే ఉంటానండి, నాకు దాయబడ్డం ఇష్టం అవుదండి, అన్ని సోకులు మాయేనండి, అన్ని ఆచారాలు మాయేనండి అన్నావు అనుకో, నువ్వు పరలోకానికి సిద్ధపరచబడగలవా? హల్లెలూయా, గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మనం చూస్తే ఇంకా మీరు కిందకి చూస్తే నిర్గమకాండం 2:2 ఊరికే రెఫరెన్స్ రాసుకోండి. మోషేనంట హలో 5 చోట్ల దాచాడంట దేవుడు. ఎక్కడండి? ఇంట్లో దాచాడు, జమ్ముపెట్టులో దాచాడు, సేనాయి మీద దాచాడు, ప్రైజ్ ది లార్డ్, అరణ్యంలో దాచాడు, బండ సందులో దాచాడు. 5 చోట్ల దాచి 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 పాస్టర్ గారిని ఓపెన్ చేశాడండి దేవుడు. ఆ పాస్టర్ గారు వెనకాల ఎంతమంది ఉందో సంఘం చూసుకుంటే, ఎంత దాయబడినోడు పరిచయం చేస్తే 40 లక్షల మంది ప్రజలు. హల్లెలూయా. ఎంత దాయబడినోడు పరిచయం చేస్తే జరిగిన కార్యం ఏంటి తెలుసా? ప్రజలకి ఏనాడు భూమి పుట్టింది మొదలుకొని ఇదంతా అయింది మొదలుకొని ఎప్పుడు కూడా మన్నా అనే దాన్ని వారు తినలేదు.
ఈ దాయబడిన వ్యక్తి కోసం మన్నాను దాచి ఆ మన్నాను కురిపించాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ దాయబడిన వ్యక్తి కోసం ప్రియులారా పూరేళ్ళు అనే మాట ఎప్పుడు వినలేదు, పూరేళ్ళు రప్పించాడు. ఈ దాయబడిన వ్యక్తి కోసం బండలో నీళ్లు ఉంటాయని తెలియదు కానీ బండలోంచి నీళ్లు రప్పించాడు. ఈ దాయబడిన వ్యక్తి కోసం ముందే ఒక చెట్టు వేసి ఆ చెట్టు కొమ్మ విరిచి మారాని మధురంగా ఏం చేశాడంటే, ఈ దాయబడిన వ్యక్తి కోసం సముద్రంలో మార్గం వేశాడంటే. హల్లెలూయా. ఏం వేశాడండి? సముద్రంలో మార్గం వేశాడు. హల్లెలూయా. ఈ దాయబడిన వ్యక్తి కోసం ప్రియులారా ఆ సముద్రం దాన్ని ఆరిన నేలగా దేవుడు మార్చేశాడు. ఈ దాయబడిన వ్యక్తి కోసం దేవుడు చేసిన పని ఏంటో తెలుసా? బట్టలు మాయట్లేదంట, చెప్పులు అరగట్లేదంట, బట్టలు పాతకెళ్ళట్లేదంట ప్రియులారా. హల్లెలూయా. ఈ దాయబడిన వ్యక్తి కోసం దాచి 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 చాలా సంవత్సరాలు దాచుకున్న దేవుని ప్లాను, దేవుని సుందర స్వప్నం, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక ఏంటో తెలుసండి? ప్రత్యక్ష గుడారం భూమి మీద కట్టబడాలి. ఆ గుడారం ఎవరికి ఇచ్చాడో తెలుసండి? దాయబడిన వ్యక్తికి చూపించాడండి. అసలు అదేంటో తెలుసా? గుడారం ఎందుకో తెలుసా? దేవుడితో మనిషి, మనిషితో దేవుడు, దేవునితో మనిషి, మనిషితో దేవుడు కలుసుకునే ప్లేస్ అది. అది ఎవరికి చూపించాడో తెలుసా? దాయబడిన వ్యక్తి. 4 సంవత్సరాలు అయిపోయిందండి నేను పరిచర్యకు వచ్చి, చాలా సంవత్సరాల నుంచి ఇంకా విశ్వాసులుగానే ఉన్నామండి. మా పాస్టర్ గారు మరీ దాసేస్తున్నాడండి మమ్మల్ని. హల్లెలూయా. ఇన్ని కార్యాలు ఎవరి ద్వారా జరిగినాయండి? ప్రైజ్ ది లార్డ్. ఒక్క వారం కూడా ఆరాధన ఇవ్వడు అన్నయ్య నాకు. దాయబడు. చాలా సంవత్సరాలు నేను దాయబడ్డాను. వారం వారం నేనేమో ఆరాధన చేసేవాడు కదా మా చర్చిలో. ఒక పాట, ఆ పాట చాలా ఆత్మీయంగా దాన్ని పాడుకుంటాకి ఎంతో తృప్తి పడి, ఒక్కొక్కసారి ఏదన్నా ప్రేరేపణ వస్తే మళ్ళీ కానుకలు పట్టినప్పుడు కూడా పాట ఇచ్చారు, అవకాశాలు ఇచ్చారు. ఇవ్వకుండా స్థితిలో లేవు. దాయబడ్డాం 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 దాయబడ్డాం. ఓపెన్ చేశాడు దేవుడు. 5 చోట్ల దాచాడంట. దాయబడిన వారి కోసం ఉన్న దీవెనలు వేరు, దాయబడిన వారి కోసం ఉన్న మేలులు వేరు, దాయబడిన వారి కోసం ఉన్న కృప వేరు ప్రియులారా. ఆయన గాయాల్లో నువ్వు దాయబడగలవా? మీరు చెప్పండి. సంసోను తుంట్లు విరిచేసిన తర్వాత యాతాము బండ సందులోకి వెళ్ళి దాయబడ్డాడు. దాయబడిన తర్వాత మరలా ఏం చేశాడు తెలుసా? 1000 మంది ఫిలిష్తీయుల్ని పచ్చి గాడిద దవడెముకతో చంపేశాడు. నిద్రపోతున్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఓకే అండి. ఇప్పుడు మెలకు కొన్న వాళ్ళు చెప్పండి, ఈసారి అందరూ చేతుల పైకి ఎత్తి చెప్పండి. మీరు అలాగే హల్లెలూయా చెప్పమన్నప్పుడు పక్కన వాళ్ళు నిద్రపోతున్న పొడిసేయాలి. గొడవ నేను చూసుకుంటాను. హల్లెలూయా. తప్పేం లేదు. ప్రైజ్ ది లార్డ్. పొడిసేయాలి, పక్కన వాళ్ళు మాట్లాడకూడదు పొడిచినా కూడా. ఎందుకంటే నువ్వు చేసిన పెద్ద నేరం, మరణశిక్ష అంత నేరం ఏంటో తెలుసా? దేవుని మందిరంలో, యెహోవా మందిరంలో యెహోవా కార్యాలు అశ్రద్ధగా చేయవాడు. నువ్వు దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు ప్రైజ్ ది లార్డ్ మరణశిక్షకు పాత్రులు అన్నమాట. వాళ్ళు నిద్రపోతున్నాడు, మరణశిక్ష వేసేయచ్చు. ఆమేనల్లా చూసారు ఎవరు అనకంటలే. ప్రైజ్ ది లార్డ్. నిన్ను ప్రభు ఏం చేస్తున్నాడో దాస్తున్నాడండి. సరే, ఒక మాట చెప్తాను మీకు అర్థమయ్యే భాషలో ప్రియులారా. చెప్పాలంటే చెప్తాను వినండి. దావీదుని దేవుడు ఏం చేశాడు? 17 సంవత్సరాలు, ఇంచుమించు 17 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 13 సంవత్సరాలు దాచాడండి. దావీదుని ఓపెన్ చేసే టైం వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు అరే అన్నలకు కొంచెం క్యారేజ్ ఇచ్చిరా, వాళ్ళు యుద్ధంలో ఉన్నారన్నాడు. దాచాడు దాచాడు దాచాడు. అరణ్యంలో దాయబడ్డాడు. దేవుని బలిష్టమైన రెక్కల చాటును దాయబడ్డాడు. దేవుని ముందు పెట్టుకుని వెనకాలన్నాడు, చాటునున్నాడు. దాయబడ్డాడు దాయబడ్డాడు. అసలు దాయబడినోడు దాయబడి ఉన్న వాడి దగ్గర యుద్ధంలో ప్రాక్టీస్ చేసేసినోడు కూడా పనిచేయట్లేదు. ఓయ్ దావీదు, నన్ను చంపేస్తావా? నేను కుక్కనా? నువ్వు కుక్కవే. దాయబడినోడికి పెద్ద సమస్య కూడా ఎలా కనబడుతుంది? ఇప్పుడు కుక్క కావాలనుకోండి, పెద్ద సౌండ్ సిస్టమ్ పెట్టి అండి, యాంప్లిఫైర్ అన్నీ పెట్టి కుక్క ఎల్లు అని గట్టిగా అరవాలా? ఏమంటే పోద్ది? దానికి బాగా కోడ్ ఏంటంటే చీ అంటే కుక్క ఏమైపోద్ది? వెళ్తానులే అని ఏం చేయాలి చెప్పండి? గౌరవం కూడా ఏం మాట్లాడవసరం. కుక్క గారు మీరు పద్దాకి ఇలా రావడం ఏం బాగుంటుందండి, అస్తమాట మా ఇంటి దగ్గర అన్నం తింటాం,
ఇక్కడే తిరుగుతూ ఉంటారు. మంచిది కదండి. కుక్కగారు తప్పండి, మేము ఎంత గౌరవం చూసుకుంటామంటే కుక్క కూడా వెళ్తానులేండి ఏమనుకోకండి, ఏదో ఆకలి వస్తున్నాను అంటదా. కుక్కని ఏమంటే పోద్ది, చీ అంటే ఆటోమేటిక్గా ఏమైపోద్ది, కర్ర లేదంటే. నాకు మొన్న ఒక డౌట్ వచ్చింది, తల్లి కుక్క పిల్ల కుక్క ఎలా మాట్లాడుకుంటాయి? లిప్ లేదు, అట్టకి ఫోన్ లేదు, ఏమి లేదు, ఎలా మాట్లాడుకుంటాయి అసలే? ఏం చెప్తుంది, ఎలా మాట్లాడుకుంటాయి? పిల్ల కుక్క ఏమంటుంది, తల్లి కుక్క ఏమంటుంది? ఇది అమ్మని ఎలా పిలుస్తుంది, అది కూతురని ఎలా పిలుస్తుంది? హల్లెలూయా. ఇన్ని డౌట్లు వచ్చాయి నాకు. ప్రైజ్ లార్డ్. మనకి ఎందుకులే, అట్లా దేవుడు నియమించి అట్లా గొడవ పడతలే, మనం అక్కడికి వెళ్ళకూడదని చెప్పి నేను మౌనమయ్యాను. ప్రైజ్ లార్డ్. నిన్ను దేవుడు ఏం చేస్తున్నాడంటే, దాయబడిన దావీదు దగ్గర ప్రియులారా, అవతల యుద్ధం ప్రాక్టీస్ చేసేవాడు ఆగాడా? యుద్ధ ప్రావీణుడు ఆగగలిగాడా? ఒక మాట చెప్పండి. ఇప్పుడు షూషాను కోటలోకి ప్రియులారా, ఎస్తేరేనా ఇంకా చాలామంది కన్నికలు వచ్చారా? కానీ ఎస్తేరు పేరే మెన్షన్ చేయబడింది, మిగతా పేర్లు లేవు. చదువుతారా మాట? ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యం చదవండి, 2:3 కూడా చదవండి. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. ఇంకెవరో రాలేదా షూషాను కోటలో అని అడుగుతున్నాను నేను. వాళ్ళ పేర్లు ఉన్నాయా? రోడ్డు మీద ఎవరో దాగబడిపోతాను, లోకంలో ఉన్న ఎవరో నేను మరుగునుంటానంటే అవ్వదు. ఒక దైవజనుడి పెంపకంలో, ఒక పాస్టర్ గారి పెంపకంలో, ఒక ఆత్మీయ యొక్క ఆ యొక్క కనుసైగలో, దైవజనుల యొక్క సంచారంలో వారికి దగ్గరగా ఉండి ఆత్మ సంబంధమైన వాతావరణంలో మనం దాయబడి మరుగు చేయబడి పెంచబడుతూ ఉంటే ఎంతగానో తెచ్చాడో తెలుసండి. ఎంతోమంది సౌందర్యం కలిగిన స్త్రీలు ఉన్నారంట, అంతమంది ఉన్నా అందరికంటే ఎక్కువగా ఎస్తేర్ని ప్రేమించాడంట. వస్తీకి బదులుగా ఎవరు నిలబెట్టాడు? ఫరోను నేనే. కానీ ఎవరన్నా ఐగుప్తులో చేతిని కదపాలంటే కాళ్ళు కదపాలి, నువ్వే అన్నాడు. అంటే ఎవరు దాయబడుతున్నా వాళ్ళకి ఏముంటుంది? సింహాసనం ఉంటుంది. దాయబడిన దావీదుకి ఏముంది? ప్రైజ్ లార్డ్. దాయబడిన వ్యక్తులకే కృపండి. నేను కనబడాలి అనుకునే వారికి ఏముండదు. గుర్తుపెట్టుకోండి, మరుగైపోయి ఉంటే, దాయబడుతూ ఉంటే. ప్రైజ్ లార్డ్. ఆ పాట ఇస్తానన్నా కూడా, నాన్న ఎవరినన్నా పాడమని, మొత్తం అందరూ ఎవరినన్నా పాడమని అనకండి. ఎవరికన్నా ఇవ్వండి పర్లేదు, ఎవరన్నా చేయమని పర్లేదు. ప్రైజ్ లార్డ్. పరిచర్య చేయమంటే ఎవరన్నా చేయమని కాదు, పరిచర్య ఏం చేయాలి? చెయ్యాలి. అర్థమైందా? చెప్పడంలో తప్పు కాదు. మనం దాయబడుతూ ఉంటే కృప ఏమవుద్దంటే అధికమైపోద్దండి, పెరుగుతుందండి కృప. ఇంకా ఎవరో దాయబడుతున్నారు, లోపల ఉంటున్నారు, దేవుడు కొంతమందిని దాస్తున్నాడో, నిన్ను ఓపెన్ చేసే టైం వస్తుంది. ఒక చిన్న మాట చెప్పనా? రూతమ్మ బోయాజు పొలంలో దాయబడింది. అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తున్నాడు, ఎవ్వరో ఈమె మీద కన్నేయడానికి కానీ మాట్లాడడానికి వీలేదు. ఈమె కూడా అలాంటిదే, నేను కనబడిపోతాను అని ఏ పురుషుడు ఉంటే ఆ పురుషుడు వెనకాల, ఎవరుంటే వాళ్ళ వెనకాల, కొద్దివారు గొప్పవారు ఉన్నారంటే ఈ పొలంలో, వాళ్ళ వెనకాల రూతమ్మ ఏం చేయట్లేదు? కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ వెంబడించలేదంట. ప్రైజ్ లార్డ్. చూసి 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 దాచి 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 అంటున్నాడు బోయాజు, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుపటి సత్ప్రవర్తన ఎక్కువైపోయింది. మా వాళ్ళందరూ నేను యోగ్యురాలంటారో, ధన్యురాలంటారో అని తీసుకొచ్చేసి, నేను ఒక మాట చెప్పనా? ఎందుకు రూతమ్మ బోయాజు పొలంలో దాయబడింది అంటే, దాయబడి ఉన్న యేసయ్య, రాబోతున్న యేసయ్య కొరకు భూమి మీదకి రావాలి. ప్రవచనాలు ఉన్న యేసయ్య దాయబడ్డాడు, పైన ఉన్నాడు, భద్రం చేయబడ్డాడు. ఆయన కూడా దాయబడలేదని పుట్టిన తర్వాత కూడా ఐగుప్తు తీసుకెళ్ళిపోలేదా? యేసయ్యని దాయలేదా? మోషేని దాయలేదా? చెప్పండి. మిమ్మల్ని యేసయ్య ఏం చేస్తున్నాడో? దాస్తున్నాడంటే అర్థం ఏంటి? భద్రం చేస్తున్నాడు. రాహాబు వేశ్య సేవకులను ఏం చేసింది? వేగిరి వారిని ఏం చేసింది? దాచింది. ప్రైజ్ లార్డ్.
అర్థమవుతుందా ప్రియులారా? ఈ దాయబడిన రూత్ అమ్మకి ఎంత కృప వచ్చిందంటే, చదువుతారు చూడండి, రూతు గ్రంథంలోకి రండి ఒకసారి, చివరి మాట చూపిస్తాను మీకు. 3:10 చదవండి ఒకసారి. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. ఒకసారి 21 చదవండి, మన 4:21 చదవండి రూతు గ్రంథం. బోయాజు ఒబేదును కనెను, ఒబేదు యెష్షయిని కనెను, యెష్షయి దావీదును కనెను. యెష్షయి వాళ్ళ నాన్నగారి పేరు ఏం పేరండి? యెష్షయి వాళ్ళ నాన్నగారి పేరు ఒబేదు. ఒబేదు ఎవరికి పుట్టాడు? రూతమ్మకి, బోయాజ్కి. ఈ యెష్షయికి ఎవరు పుట్టారు? దావీదు. దావీదు వంశంలోంచి ఎవరు వచ్చారు? అది అందుకు దాచాడంట రూతమ్మనే. ప్రైజ్ లార్డ్. చేతుల పైకి ఎత్తండి, హల్లెలూయా. యేసే మనల్ని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నిద్రపోయేవాళ్ళు అనకండి, అన్న నిజమే, నన్ను నేనే దాచుకుంటున్నాను, నిద్రపోతున్నాను అనకండి. నేను దాస్తున్నాడు. ఒక విలువైన మాట చెప్తాను, మీరు వింటానంటే చెప్తాను, వినండి. ఏంటంటే, అబ్రహాముకి ప్రాణం విసుకుపోయి, ఎన్ని చేస్తే ఏంట్లే, ఏమిస్తే ఏంట్లే, నేను సంతానం లేకుండా ఉన్నానుగా, పిల్లలు లేరుగా అని చెప్పి అబ్రహాం బాధపడు. నువ్వు అలా బాధపడిపోకూడదు అబ్రహాం అని చెప్పి బయటికి తీసుకొచ్చి అలా చూడమని చెప్పాడు దేవుడు. చూస్తే ప్రియులారా, ఆకాశ నక్షత్రాలు లెక్క పెట్టమన్నాడు, ఇసుక రేణువులు లెక్క పెట్టమంటున్నాడు. ఇలా నీ సంతానం అవుతారని ఒక్కళ్ళు లేరురా బాబు అంటే అన్నాడు. దేవుని యొక్క ఆలోచన అలాగే ఉంటుంది. అసలు ఏమీ లేదంటే, అగ్గిపెట్టికి డబ్బులు లేవంటే నువ్వు కిరాణా షాప్ పెడతావు, కోటీశ్వరుడు అయిపోతావు అంటాడు దేవుడు. అయ్యాక్కడ అగ్గిపెట్టికి లేవయ్యా అంటే షాపే పెడతావు బాబు అంటాడు. దేవుడు ఆలోచనలు అలా ఉంటాయి. మన మానవ మేధస్కి మన మట్టి బుర్రకాయ అందక కంగారు పడిపోతాం, కంగారు తొక్కులు తొక్కేస్తాం. చేసేదేంటి అర్థం కాక, ప్రణాళిక ఏంటి అర్థం కాక. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. చిన్న మాట చెప్తాను చూడండి. ఇస్సాకుని ఎందుకు దేవుడు లేట్ చేశాడు తెలుసా? కావాలనే లేట్ చేశాడు. పెళ్ళవ్వగానే అప్పుడు ఇచ్చిన దేవుడు 100 సంవత్సరాల మృతతుల్యమైపోయిన గర్భాన్ని తెరిచి, శారా గర్భాన్ని తెలిసి ప్రపంచమంతా ఆశ్చర్యపోయేటట్టుగా ఇస్సాకునిచ్చిన దేవుడు మృతతుల్యమైపోయి స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత బిడ్డనిచ్చాడంట. అలాంటి దేవుడు ప్రారంభంలోనే పెళ్ళైన 1 సంవత్సరానికే అబ్రహాముకి ఇవ్వలేడా? ఇస్సాకు దాయబడ్డాడా? ఇస్సాకు మరుగు చేయబడ్డాడా? ఇస్సాకు భద్రం చేయబడ్డాడా? ఎన్నో ఎదురుచూపులు ఇస్సాకు కొరకు, ఎంతో ప్రార్థన ఇస్సాకు కొరకు, ఎంతో నిరీక్షణ ఇస్సాకు కొరకు. చెప్పనా ఎందుకు ఆనాడు ఇస్సాకును అలా దాచాడంటే, ఈరోజు పరమ ఇస్సాకైన యేసయ్య కొరకు కూడా మనందరం ఎదురుచూపులు చూడాల్సి వస్తుంది. ఆయన కొరకు నిరీక్షణ, ఎదురుచూపులు. రావాలంటే రాలేడా? ఈ రాత్రికే వచ్చేయగలడు ఆయన రావాలంటే. ప్రతి వ్యక్తి రక్షణ పొందాలి, ప్రతి వ్యక్తి మారు మనసు పొందాలి, ప్రతి బిడ్డ నరకం నుంచి తప్పించబడాలి, ప్రతి బిడ్డ పాతాళం నుండి తప్పించబడాలి. కావాలనే 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 దాచి 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 ఇస్సాకుని ఏం చేశాడు? ఎంత క్వాలిటీ కలిగినాడు! ఏకపత్ని పురుషుడు. నాన్నగారు తన కోసమే బలిపీఠం కడుతుంటే రాళ్ళు అందిస్తున్నాడు. తననే ఎక్కిస్తే ఒక్క మాట అనలేదు. యేసయ్యలో ఉన్న సమర్పణ అంతా ఎవరిలో ఉంది? ఈరోజు యేసయ్య ఇంకా ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు. ఆయన వెయిట్ చేస్తున్నాడు, ఆగాడు, ఉన్నాడు, వెయిట్ చేస్తున్నాడు. రావాలంటే రాగలడు. సగం మంది ఉండిపోతారు, సగం మంది ఆయన రూపంలో మారలేరు. సప్తనక్షత్రదారుడిగా, ప్రళయకాల రుద్రుడిగా, కొదమ సింహముగా, యోధాగోత్రపు సింహంగా దిగి వస్తాడంట. ఆయన పొడిచిన వారు కూడా గుండె బాదుకుంటారంట. చాలామంది విడవబడిపోతారు. మన సంఘంలో కాదు, చాలా చోట్ల ఎక్కడైనా చాలామంది విడవబడిపోతారు. ఆయన కోరిన పరిశుద్ధత, ఆయన కోరిన క్వాలిటీ, ఆయన కోరిన ఇది ఇంకా చాలామందిలో లేదు ప్రియులారా, ఆగిపోతారు. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే, నేను అనుకుంటున్నాను తండ్రి అయిన దేవుడు ఇంకా యేసయ్యను ఆపుతున్నారు, దాస్తున్నారు. రాలేడా? పెద్ద కష్టమా? ప్రపంచంలో ఆయన కోసం ఏర్పాటు చేసుకున్న వారిని
రెప్పపాటులో పోగు చేసుకోగలడంటండి. అంతే, రాకడైపోద్దంట. తూర్పు ఎప్పుడైనా ఒక మెరుపు పుట్టి ఈ పక్కనే మెరుపు చాలాసేపు ఉండి నేను మెరుస్తున్నాను ఎవరో చూడట్లేదేంటి, హలో కాసేపులో వర్షం వచ్చేది చూడండి అంటదా? తూర్పును పుట్టి పడమరకు ఏమైపోద్ది, ఎంతసేపులో వెళ్తుంది? సెకండ్. మళ్ళీ ఏమైనా తక్కువ ఉంటుందా కాంతి? వచ్చినప్పుడు అలా చూడాలంతే, అంత సెకండ్లో రెప్పపాట్లు జరిగిపోద్ది అంటారు. అక్కడ సర్దుకుంటాం ఏముండదు, రెప్పపాట్లు అయిపోద్ది అంటే అక్కడ కోరుకున్న వాళ్ళందరూ రెప్పపాట్లు ఎత్తబడిపోయారు అంతే. ఇలా వాక్యం చెబుతూ ఉంటామా, ఆరాధన చేస్తుంటామా. ఒకవేళ రాకడ వచ్చిందనుకోండి, నా మైక్ ఇక్కడ పడిపోతుంది, నా బట్టలు ఇక్కడ పడిపోతాయి, నేను వెళ్ళిపోతాను. మీలో మీ పక్కన కొంతమంది ఖాళీ అయిపోతారు. మరి అందరూ అని నేను చెప్పలేను, కానీ కొంతమంది ఖాళీ అయిపోతారు. కొంతమంది ఏమైపోతారు, ఇంకెక్కడ లోకాశలో, శరీరాశలో, సెల్ ఫోను, కొండెములు, అక్కడెక్కడ చెప్పడం, ఎంత ఆత్మ కలిగిన సంఘంలో ఉన్న కూడా మార్పు లేకుండా ఉంటారు చూసారా, వాళ్ళందరూ ఉండిపోతారండి. ఈలోపు చచ్చిపోయినా పాతాళానికి వెళ్ళిపోతారు, లేదా రాకడలో ఉండిపోయినా కిందుండి ఏడవడమే. ఇంకెంత ఏడ్చినా, గుండె బాదుకున్నా, రొమ్ము బాదుకున్నా, అయ్యి బాబోయ్ దేవుడని కృపక్క, ఇంకెక్కడ దేవుడని కృపక్క ఏమైపోయారు? గంట ప్రార్థనకి గంటకి వచ్చేస్తాను, గంటకి చేసుకో అమ్మా, కింద ఉండి ఎవరు వద్దన్నారు నేను, నా కోసం కూడా చెయ్యి. ఉపయోగం దేవుడు చెప్పాడు దైవ సేవకులతో, పురుషులందరికీ పదును పెట్టబోతున్నాడు దేవుడు, స్త్రీలందరికీ పదును పెట్టబోతున్నాడు దేవుడు. నామకార్థంగా బ్రతకడం మానేయండి, అయిపోయింది, చాలా దగ్గరలో ఉంది. ఒక రకంగా చెప్పనా, ఈ బాటిల్ నేను తీసుకోవడానికి ఎంత దగ్గరగా ఉంది, దేవుని రాకడంత దగ్గరగా ఉంది. మనకి ఉన్న టైం అంతా ప్రేమతో చక్కగా అండి ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఏమన్నా అప్పులు తీర్చాల్సి ఉంటే తీర్చేసుకుని, సిద్ధపడాల్సి ఉంటే సిద్ధపడిపోయి, ఎవరిని ద్వేషించకుండా దొరికిన వాళ్ళ మటుకు దొరికినట్టు సువార్త చెప్పి, దేవుని మాటలు చెప్పి సిద్ధపడితే సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. మీలో చాలా సమయం వృధా అయిపోతుంది సెల్ ఫోన్తో, టీవీతో, సీరియల్తో. వద్దు, బైబిల్ వేసుకోండి, ప్రార్థనలో గడపండి. కావాలని పరమ ఇస్సాకైన యేసయ్యను ఆయన ఆపుతున్నాడు, కావాలని యేసయ్యను తండ్రి ఆపుతున్నాడు. ఎందుకంటే రాకడ ఎప్పుడు వస్తుందో యేసయ్యకు కూడా తెలియదంట. చెప్పడా లేదా ఆయన? ఆ గడి గురించైనా ఆ సమయం గురించైనా నాకు తెలియదు. ఎంత ఏడ్చిన, చిన్న అక్రమ సంబంధం కొరకు, చిన్న 5 నిమిషాల సుఖం కొరకు, చిన్న పాపం కొరకు, చిన్న అశ్లీలత దృశ్యాల కొరకు, చిన్న జారత్వం కొరకు, చిన్న అఫేర్ల కొరకు, చిన్న పాపాల కొరకు, చిన్న పరిస్థితుల కొరకు ఆగిపోయి వాటి మీద పెట్టుకుని ఉంటే ఆగిపోతాం. ఎంత ఏడ్చినా ఉపయోగం, టైం అయిపోయిన తర్వాత ఏడ్చిన. అందుకే చక్కగా ప్రేయర్లో గడపండి. ప్రతిరోజు మీకు అప్పగించిన టైంలో వచ్చి ప్రార్థన చేయండి. ఏమైనా కిరీటం, ఒక బహుమానం దేవుడు ఇవ్వాలంటే, ప్రియులారా, దేవుడు ఇవ్వాలంటే అప్పుడు ఏంటయ్యా, నేను స్వార్థ చేశానయ్యా, సంఘంలో ప్రార్థన చేశానయ్యా, ఒక 2-3 నడిపించానయ్యా, క్రొత్తోళ్ళు వస్తే వాళ్ళకి 2 మాటలు చెప్పాను. క్రొత్తోళ్ళు ఎవరైనా వస్తే బాగున్నారా పలకరించం కాదు, 2 మాటలు చెప్పండి. ఉండండమ్మా, యేసయ్యని నమ్ముకోండమ్మా, లోతుగా వెళ్ళండమ్మా, దీవించబడతారని 2 మాటలు ఏం చేయాలి? మాకు అయ్యే వాళ్ళని బలపరిచి మేము వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే అన్న దగ్గర మేము ఆగిపోతూ ఉంటాం. చేయించుకోండి తమ్ముడు, ఫోన్ నెంబర్ ఇవ్వండి, అన్నతో కాంటాక్ట్లో ఉండండి, ముందుకు వెళ్ళండి అని కొన్ని విషయాలు బలపరుస్తూ ఉంటాం. ఎందుకంటే ముందున్న మేమే మాదిరి లేమనుకోండి, దైవజనుడికి అపకీర్తి వస్తుందా లేదా? సంఘం దీవించబడాలంటే ముందున్న మీరు ఏం చేయాలి? మాదిరిగా ఉండాలి. క్రొత్తోళ్ళు వస్తే, ఒక వ్యభిచారి ఇక్కడికి వస్తే మారిపోవాలి, వెనక్కి వెళ్ళిపోకూడదు. ఒక పాపాత్ముడు ఇక్కడికి వస్తే మారిపోవాలి, ఒక త్రాగుబోతు ఇక్కడికి వస్తే మారిపోవాలి, ఒక కొట్లాడాడే వ్యక్తి వస్తే మారిపోవాలి. హల్లెలూయా. మారకుండా వెళ్ళిపోతున్నారంటే మనం ఫెయిల్ అయిపోయినట్టే. ఒక వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చినట్టు వాళ్ళు మారడానికే, వెనక్కి వెళ్ళిపోవడానికి ఏంటంటే, ఇజ్రాయేలు ప్రజలను ఎక్కడ దాచాడు తెలుసా దేవుడు? ఐగుప్తులు తొలిచూరులందరినీ చంపేసేటప్పుడు రక్తం లోపల దాచాడు. రక్తం లోపల. రాహాబు వేషం ఎక్కడుందో తెలుసా? ఆ కిటికీకి ఎర్రని దారం కట్టారు, ఎరుపు నూలు లోపల దాయబడింది. ఆమె ఎర్రని నూలు యేసు రక్తానికి గుర్తు. ఇజ్రాయేలు ప్రజల్ని సంహారకుడు ఎందుకు దాటిపోయాడు తెలుసా ప్రియులారా? రక్తం మొరపెడుతుంది. ఆ రక్తం మొరపెట్టింది, అయ్యా
మొరపెడితే సంహారకుడు దాటి వెళ్ళిపోయాడు. మీరింకా భద్రపరచబడుతున్నారు, యేసు రక్తంలో భద్రపరచబడుతున్నారు, వాక్యముతో ముద్ర వేయబడుతున్నారు, ఆత్మతో ముద్ర వేయబడుతున్నారు, అంచె దినము వరకు ముద్ర వేయబడుతున్నారు. మిమ్మల్ని దాచాడు దేవుడు. ఇంకా బయటికి ఎవరన్నా వచ్చేస్తుంటే నన్ను దాయి ప్రభువా. ఒక పాట ఉంటుంది, 10,000 మంది కూలినా పదిలముగా నుందును. ప్రైజ్ ది లార్డ్. పగలండ దెబ్బ అయినా రాత్రి వెన్నెల దెబ్బ అయినా నాకు తగలదు, ఆగిపోను, నేను సాగిపోతాను. 10,000 మంది కూలిపోయినా పదిలముగా ఎందుకుంటామో తెలుసా? దేవుడు మనల్ని భద్రపరుస్తున్నాడా? మీరు నమ్ముతున్నారు, మీ కుటుంబాలను భద్రపరుస్తున్నాడా?